తమ డిమాండ్ల సాధన కోసం ఆర్పీలు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం గురించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి మణిగారు ఉన్నారు. మేడం చెప్పండి, ఇంత పెద్ద ఎత్తున ఆర్పీలంతా కూడా ఈ నిరసన కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రధానంగా వారి డిమాండ్లు ఏంటి? మేము ఈరోజు ఏపీ మెప్మా ఆర్పీ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియుగా ఇక్కడ ధర్నా చేస్తున్నాం సార్. ప్రధానంగా మావి 4 డిమాండ్లు. 1, 3 నెలల నుంచి మాకు జీతాలు రాలేదు, జీతాలు వెంటనే వెయ్యాలి. మన జీవీఎంసీ పరిధిలోనే రాజకీయ వేధింపులు విపరీతంగా జరుగుతున్నాయి సార్. ముఖ్యంగా జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ గారి రాజకీయ వేధింపుల్ని భరించలేకపోతున్నాం. ఈ వేధింపుల్ని తక్షణం ఆపాలి. ఆయన 22వ వార్డులో 5 ఆర్పీలను తొలగించడానికి కారణమయ్యారు. ఆ తర్వాత అది తప్పు, న్యాయం చెయ్యండి అని అడిగినందుకు యూనియన్ ప్రధాన కార్యదర్శి ఝాన్సీ, కోశాధికారి సత్యవరలక్ష్మి మీద వాళ్ళు ఉద్యోగాలు తీయించండి, మా వార్డుకు వచ్చి వాళ్ళు మాట్లాడతారా, వాళ్ళు ఎవరు మా వార్డుకు రావడానికి, వాళ్ళు ఉద్యోగాలు తీయిస్తారా లేదా అని పీడీ గారి మీద, ఏపీడీ గారి మీద, మెప్మా ఎండీ గారి మీద విపరీతమైన బర్డెన్ పెడుతున్నారు, ఒత్తిడి చేస్తున్నారు, అరుస్తున్నారు వాళ్ళ మీద. పీడీ గారి మీద అయితే మేము 10 లక్షలు మీరు కానీ వాళ్ళ ఉద్యోగాలు కానీ వాళ్ళని తీయకపోతే మీరు అవినీతికి పాల్పడ్డారని మీ మీద కేసులు వేస్తాను. అలాగే ఏపీడీ గారిని బెదిరిస్తున్నారు. మెప్మా ఎండీ గారిని అయితే అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయించేస్తారట. మూలాల నుంచి పెకిలించేస్తాను యూనియన్ని, వాళ్ళని మూలాల నుంచి తొలగిస్తాను అని చెప్పి వ్యవహరిస్తున్నారు. జనసేన మూర్తి యాదవ్ గారు కార్పొరేటరు, ప్రజాప్రతినిధి ఏం చేయాలి? ప్రజల్ని రక్షించాలి. ప్రజల్ని భక్షిస్తానంటే ఏంటి? ఏమైనా 22వ వార్డు ఏమైనా పాకిస్తాన్లో ఉందా? అక్కడికి ఎవరు రాకూడదా, మాట్లాడకూడదా? ఇది చాలా అన్యాయంగా వ్యవహరిస్తున్నారు, చాలా నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు. మేము కోరేది ఒకటే, వెంటనే పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి. జనసేన మూర్తి యాదవ్ గారిని కంట్రోల్ చేయాలి. లేకపోతే మాత్రం మా ఆందోళన కొనసాగుతుంది. తొలగించిన 22వ వార్డులో తొలగించిన ఆర్పీలందరినీ కూడా తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్నాం. మీకు 3 నెలలుగా జీతాలు రాకపోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులకు గురవుతుంది? సార్ నా పేరు లక్ష్మి అండి. 3 నెలలు జీతాలు అంటే ఇది 4వ నెల సార్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎప్పుడు కూడా కంటిన్యూగా జీతాలు పడింది లేదు. ఎప్పుడు 4 నెలలు అయితే 2 నెలలు వేయడం అలాగా జరుగుతుంది. మరి ఇందులోని ఒక 8,000 రూపాయలు గవర్నమెంట్ ఇస్తే, స్లమ్ సమ్మెకి ఒక 2,000 ఇస్తే 10,000 అవుతుంది. ఇప్పుడు ఈ రోజుల్లో బట్టల షాప్లో పనిచేసుకున్న వాళ్ళు కూడా 15,000 తెచ్చుకుంటున్నారండి. వాళ్ళకి ఈఎస్ఐ పిఎఫ్ కటింగ్ కూడా ఉంది. మేము 18 సంవత్సరాల నుంచి ఇందులో ఉన్నాం సార్ మేము. కానీ మాకు దీంట్లో ఎదుగుదల లేదు. కానీ ఆ డబ్బులను వస్తే మాకు పోషాకారంగా ఉంటుందంటే ఆ డబ్బులు కూడా లేవు. మరి ఆ జీతాల మీద ఆధారపడిన వాళ్ళు ఎలా బ్రతకాలి సార్? మేము మా ఆందోళన అదే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇందులో చాలామంది భర్త లేని వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళకి సంపాదన లేదు. మరి దీని మీద ఆధారపడడం ఎలా బ్రతుకుతాం? ఎప్పుడు లెటర్లు ఇస్తే డబ్బులు వేయడం ఎలాగైతే ఎంతవరకు సార్? మా ఆందోళన అదే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఈ రాజకీయ వేధింపులు కూడా ఆర్పీల మీద. ఆ రోజున మమ్మల్ని విధుల్లోకి తీసుకున్నప్పుడు ఈ ఇన్స్ట్రక్షన్ మాకు లేవు. ఎవరైనా వచ్చి చేసామన్నారు. ఈ రోజున ఉద్యోగస్తుల భార్యలు ఇందులో ఉండకూడదని ఈ రోజు పెడుతున్నారు. ఇక మీద వచ్చి ఆర్పీలకు పెట్టినా పర్లేదు, కానీ పాత వాళ్ళని ఇలాగ తొలగించి ఆందోళనకు గురి చేయడం, ఈ 40+ వచ్చిన వాళ్ళు ఎక్కడ జాయిన్ అవుతారు సార్? ఎవరు తీసుకుంటారు చెప్పండి మమ్మల్ని? మరి ఇలా చేయడం కరెక్టేనా అంటారా? రాజకీయంగా వేధింపులు అరికట్టాలని ఈ ఆందోళనకు గురవుతున్నాం సార్. నెక్స్ట్ ముఖ్యంగా గవర్నమెంట్ స్పందించి మా బకాయి జీతాలు మాకు ఇవ్వాలి. రెండోది కనీస వేతనం పెంచాలి. ఈ విషయంలో మరి గవర్నమెంట్ స్పందించాలని గవర్నమెంట్ మేము కోరుకుంటున్నాం సార్. నా పేరు మల్లీశ్వరి లక్ సార్. రానున్న రోజుల్లోని ప్రభుత్వం ఏదైతే మాకు హామీ ఇచ్చి మీకు జీతాలు పెంచుతాం, మీకు పర్మనెంట్ చేస్తామని ఎక్కడైతే హామీ ఇచ్చారో హామీ నిలబెట్టుకోమంటున్నామండి. చెట్టు పేరు చెప్పి నాయకులు పళ్ళు అమ్ముకుంటున్నారు. ఆ చెట్టుకి చెడ్డ పేరు తెస్తున్నారు. ఆ చెడ్డ పేరు తేకుండా చూసుకోమనండి, లేదంటే ఇంతకన్నా దారుణంగా ఉంటుంది. ఎంతవరకు వెళ్ళాలో మా ఆర్పీ వ్యవస్థ అంతా కూడా కదులుతుందండి. మూర్తి యాదవ్ గారికి దయించి మా ఆర్పీల మీదకి వెళ్ళొద్దనండి. ₹1 రాని రోజుల నుంచి ఇప్పుడు ఆర్పీ వ్యవస్థ చేస్తున్నాము. ఇప్పుడు ఎప్పుడైతే డబ్బులు జీతం పెట్టారో ఇప్పుడు వాళ్ళు తాలూకు మనసులు వేసుకోవాలని ఆర్పీలు తొలగించడానికి వాళ్ళు చూస్తున్నారండి. అతనికి మరొకసారి ఆర్పీలు హెచ్చరిస్తున్నామండి. ఇదే కానీ అతను కంటిన్యూ చేస్తే వాళ్ళ ఇల్లు చుట్టూ ఆర్పీలంతా చుట్టుముడతామండి. ఇదే ఫైనల్ అండి అతనికి. ఎన్నికలకు ముందు ఆర్పీల జీతాలు పెంచుతామని, వారి తమ ఉద్యోగాలు పర్మనెంట్ చేస్తామని ఒక హామీ ఇచ్చారని, ఇచ్చిన మాట ప్రకారము గవర్నమెంట్ మాట నిలబెట్టుకోవాలని, అలాగే తమకు బకాయిలు ఉన్న 3 నెలల జీతాలు ఇవ్వాలని, రాజకీయ వేధింపులను ఆపాలని, అలాగే పని ఒత్తిడిని పెంచాలని కూడా ఆర్పీలంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. లేదంటే రానున్న రోజుల్లో తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.